2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886629883. నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమం. ఈ విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క టాపిక్ని స్టూడెంట్స్కి ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవి మా ద్వారా రావడం, అవి వీడియోస్ ద్వారా మేము మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో అలాగే ఐటీ స్టూడెంట్స్ జాయిన్ అయ్యి లేకపోతే ఒక ఐటీ జాబ్ సంపాదించి మంచి శాలరీ ఇన్కమ్తో ధూమ్ ధామ్గా ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక్కసారిగా ఈ జనవరి మంత్లో డీలా పడిపోయారు. అది ఎందుకు అంటే కంపెనీ లే ఆఫ్స్ వల్ల. సో ఈ లే ఆఫ్స్ అనేవి లాస్ట్ ఇయర్ ఫేస్ చేసాం. మళ్ళీ ఈ ఇయర్ అటువంటి ఉండకూడదు అని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ జనవరిలోనే అన్ఫార్చునేట్లీగా ఈ ఎఫెక్ట్ ఐటీ ఎంప్లాయీస్ మీద పడింది. సో ఈ ఎంప్లాయీస్ మీద పడ్డానికి అసలు రీజన్స్ ఏంటి, ఈ లే ఆఫ్స్ ఈ ఇయర్ ఎండ్ వరకు కంటిన్యూగా ఉంటాయా లేదా అనేది సతీష్ గారిని అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ ఇంటరాక్ట్ విత్ సతీష్ గారు. సతీష్ గారు నమస్తే. సో ఒక ఐటీ జాబ్ కొట్టేసాం, ఫుల్గా ఈ వీకెండ్ ఎంజాయ్ చేసేస్తున్నాం, సాటర్డే సండే ఇంకేముంది లైఫ్ కి బిందాస్ అని చెప్పేసి అందరూ రిలాక్స్ మోడ్ లో చాలా సార్లు ఐటీ ఎంప్లాయీస్ కి అయితే 2 days వీకెండ్ ఉంటుంది, వీకెండ్ ఫుల్ గా చిల్ ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటాం. సో ఈ జనవరి మంత్ లో ఎవరిని కదిలిచ్చినా కంపెనీ లే ఆఫ్స్ ఉంటుందంట అనే టెన్షన్ అందరిలోనూ ఉంది. సో ఎక్కడెక్కడో జరిగిన ఎఫెక్ట్ అంతా కూడా మన ఎంప్లాయీస్ మీద కూడా పడే అవకాశం ఉంటుందా, లేకపోతే ఉంటే వాళ్ళు దాని నుంచి ఎలా బయటపడాలి అనే దాని నుంచి? అంటే మనకి కోవిడ్ టైంలో అండి ఎక్కువ రిక్రూట్మెంట్ జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే కోవిడ్లో బాగా బెటర్గా ఫైనాన్షియల్గా అయింది. ఐటీ వాళ్ళకి కొంచెం అంత ఆన్లైన్ అవ్వడం వల్ల వాళ్ళకి జాబ్స్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఇచ్చారు, బాగానే ఉన్నాయి. మిగిలిన వాళ్ళు ఇబ్బంది పడ్డారు జనరల్గా చెప్పాలంటే. అప్పుడు ఎప్పుడైతే కొంచెం ఎక్కువ మందిని ఎంప్లాయీస్ని తీసుకున్నారో ఆ ఎంప్లాయీస్ని తీసుకున్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఇప్పుడు ఒక్కొక్కటి 2022-23లో తీసుకుంటూ వచ్చేసారు. అంటే లే ఆఫ్లు చేసుకుంటూ వచ్చారు, ఎక్స్ట్రా ఉన్నారు అని చెప్పేసి. టెక్నాలజీ అంతా కొంచెం ఆన్లైన్ ఎడ్యుకేషన్ రావడం వల్ల ఇది 2023తో ఆగుద్దేమో, 2022తో 2023 మిడ్లో ఆగిపోతుందని అనుకున్నాం అందరం, మంచిగానే ఆశించాం మనం. ఒక 2022లో 90,000 మంది ఉద్యోగాలు ఒక అమెరికాలోనూ తీసేశారండి ఐటీ ఫీల్డ్. నేను యూఎస్ గురించి చెప్తాను, ఎందుకంటే ఆ ఎఫెక్ట్ ఎక్కువ ఇండియా మీద ఎక్కువ పడుతుందండి. అంతే కదండి, అక్కడ పడిందంటే 2 నెలలకి ఇక్కడ పడవలసింది, అక్కడ డాలర్ ఏదైనా సరే. ఎందుకంటే ఐటీ బేస్ మనకి వరల్డ్లోనే ఎక్కువగా యూఎస్ కాబట్టి మన ఇండియాలో కూడా ఐటీ మీద ఎక్కువగా మన జీడీపీ కానీ మనం ఎక్కువ డిపెండ్ అవుతున్నాం కాబట్టి ఆ ఎఫెక్ట్ పడుతూ ఉంటుందండి. 90,000 తీశారు కదా, 93,000 94,000 వరకు జాబ్స్ పోయినాయండి 2022లో. 23కి వచ్చేసరికి పీక్కి వెళ్ళిపోయింది. 23లోనే ఒక్క యూఎస్లోనే 7 లక్షల 6.5 లక్షల జాబులు పోయినాయి. అందులో ఐటీ వాళ్ళు దగ్గర 2 లక్షలు అండి. కరెక్ట్గా నెంబర్ చెప్పాలంటే 1,95,000 2 లక్షలు. మీకు 2000లో Y2K ప్రాబ్లం అని మీరు వినే ఉంటారు. అప్పట్లో బాగా విపరీతమైనటువంటి లే ఆఫ్స్ జరిగినాయి. కొంతమంది రిక్రూట్మెంట్ 2001లో రిక్రూట్మెంట్ చేసుకున్నారు, తర్వాత 2002, 2001, 2002లో బాగా తీసేశారండి. అప్పుడు హైయెస్ట్ 1.65 lakhs అండి ఒక్క యూఎస్లోనే. అదే హైయెస్ట్ నెంబర్ అండి యాజ్ ఆన్ డేట్. తీసేశారు అప్పుడు Y2K ప్రాబ్లం తర్వాత అప్పుడు రిక్రూట్మెంట్ ఎక్కువ జరిగింది, తర్వాత తీసేశారు. ఇప్పుడు అలాంటిది మాకు 2022లో మీరు చూస్తే ఓన్లీ ఒక్క యూఎస్లోనే దగ్గరగా మీకు 2 లక్షల వరకు ఎంప్లాయీస్ని తీసేయడం జరిగిందండి. ఇంకా దాని అలైడ్ డిపార్ట్మెంట్స్ కాకుండా ఓన్లీ నేను ఐటీ సెక్టర్ గురించి మాట్లాడుతున్నాను. ఓవరాల్గా అయితే ఆల్మోస్ట్ 6.5-7 లక్షల దాకా పోయినాయండి. ఇది ఏమవుతుందంటేనంటే ఇప్పుడు 2023కి వచ్చేసరికి పీక్ వెళ్ళిపోయింది కదా. ఈ పీక్ వెళ్ళిపోవడానికి గల రీజన్స్ మనం అనాలిసిస్ చేసినట్లయితే ఓన్లీ కోవిడ్ వల్ల తీసుకున్న జాబ్స్ ఎక్కువ మంది తీసుకున్నారు కదా పోయినాయి అని చెప్పేసి అనుకున్నారు అందరం. కాదండి, మనం కూడా 2-3 ఎపిసోడ్లో చెప్పాం మనం ఎందుకు పోతున్నాయి అంటేనండి ఇవన్నీ. ఇప్పుడు ఎప్పుడైతే టెక్నాలజీ షార్ప్గా స్పీడ్గా పెరిగిపోయింది, ఇప్పుడు ఎప్పుడైతే మీకు ఈ యొక్క మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే ఇలాంటివి ఏదైతే టెక్నాలజీలు బాగా పెరుగుతున్నాయో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్, బిలియన్స్ ఆఫ్ రూపీస్ ఈ టెక్నాలజీ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి కంపెనీస్. దాని రిజల్ట్ రావడం మొదలుపెట్టింది ఇప్పుడే. ఈ జనరేటివ్ ఏఐ ఏదైతే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో ఇన్వెస్ట్మెంట్స్, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫస్ట్ దీనికి వెళ్ళిపోతుంది. చైనాలో అయితే ఎక్స్ట్రీమ్గా జరుగుతుంది ఇన్వెస్ట్మెంట్స్. యూఎస్ వాళ్ళు ఏమన్నారు, ఈ చాట్ జీపీటీ వచ్చింది, ఉద్యోగాలన్నీ పోతే లేకపోతే రోబోస్ వచ్చేస్తాయి, యుద్ధాలు జరిగిపోతే ఇది మానవాళికి ముప్పు అని వద్దని చెప్పి సీఈఓలో, గూగుల్ సీఈఓ, పెద్ద కంపెనీ సీఈఓసే చెప్పారు వద్దని. చైనా ఆగల, వాళ్ళ ఆపల, వాళ్ళు అలా ఎవరి మాట వినరాళ్ళు. ఆగకపోతే చచ్చినట్టు యూఎస్ వాళ్ళు కూడా దిగాల్సి వచ్చింది. ఇప్పుడు అంతే కదండి, ఒక దేశం ఎతికలుగా ఆగిందండి, పక్క దేశం అడ్వాన్స్డ్గా వెళ్తుంది ముందుకు. ఏం చేస్తాడు ఈ రేస్లో వీళ్ళు పరిగెట్టడం స్టార్ట్. మరి వేరే ఆప్షన్ లేదు కదండి. ఇంకా ఇలాంటి చైనా ఎప్పుడైతే మీకు స్పీడ్ పెంచిందో, దూకుడిని పెంచిందో, తప్పనిసరి పరిస్థితుల్లో యూఎస్ కూడా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి మొదలెట్టినాయి. ఇప్పుడు ఈవెన్ మీకు గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ లాంటి మెటా కంపెనీ, ఆల్ఫాబెటా లాంటి కంపెనీస్ కూడా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్, బిలియన్స్ ఆఫ్ రూపీస్ ఈ పర్టికులర్ టెక్నాలజీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలుపెట్టినాయి. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ మీకు ఎలా వచ్చినాయో, ఆటోమేషన్ స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ మీకు రిజల్ట్ వచ్చేస్తున్నాయి. వచ్చి లో లెవెల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో
ఆ ఎంప్లాయీస్ లేకపోయినా ఆటోమేటిక్గా చేసి సాధనాలు మీకు ఎప్పుడైతే వచ్చినాయో ఎంప్లాయీస్ని విపరీతంగా తీసేస్తున్నారు. ఎలా తీస్తున్నారు అంటే 10 మంది చేసి పని ఇప్పుడు ఒక మనిషి చేస్తే సరిపోతుంది. మీరు ఆ టెక్నాలజీ లోపలికి వెళ్ళి ఒక ప్రాంప్ట్ ఇస్తే అదే ఇచ్చేస్తుంది. చాట్ జీపీటీ ప్రోగ్రామ్ అదే ఇచ్చేస్తుంది. మీరు కూడా ట్రైనింగ్ ఇస్తే 10 రోజులు మీరు కూడా చేయగలరు. ఇదివరకు 10 మంది రాసేవారండి ఆ ప్రోగ్రామింగ్ అని. ఏదో గూగుల్లోకి వెళ్ళి అవి చేసి హ్యూమన్ మ్యాన్ పవర్ అనేది తగ్గించేసి మిషన్ మీద ఎక్కువ డిపెండ్. ఇప్పుడు కొత్తగా మీకు చైనాలో మీరు చూసినట్లయితే అగ్రికల్చర్కి మిషన్లు చూస్తారు మీరు, వరి కోత మిషన్. ఇప్పుడు అలా కాదండి, రోబోస్ వచ్చి కొయ్యడం ఒకటే కాదండి, కొయ్యడం, కుప్పనూడ్చడం, తీసుకొచ్చి మళ్ళీ దాన్ని గింజల కింద మార్చడం, లోడ్ చేయడం ఒక మనిషితో పని లేదు. ఆల్రెడీ వచ్చింది, జరుగుతుందండి, వస్తుంది కాదు, వచ్చేసింది ఆల్రెడీ. రీసెంట్గా నేను లాస్ట్ 2 monthsలో నేను ఆల్మోస్ట్ సింగపూర్ వెళ్ళాను, నేను దుబాయ్ వెళ్ళాను, ఈవెన్ మీకు అదర్ కంట్రీస్ నేను ఈవెన్ మీకు పూకెట్ కూడా వెళ్ళాను. నేను థాయిలాండ్లో ఉన్న ప్లేస్లోకి వెళ్ళి చూస్తే మొత్తం మ్యాక్సిమం స్టార్ హోటల్స్లో రిసెప్షన్ ఒకళ్ళే, మొత్తం అంతా కూడా మీకు రోబోస్. మీరు వాటర్ కావాలనుకోండి, వాటర్ మీకు జస్ట్ ఫోన్ చేసి చెప్తే అదే పట్టుకొచ్చి మీకు వాటర్ బాటిల్ ఇస్తుంది. అంటే స్టాఫ్ని ఆల్మోస్ట్ మీకు 30 to 40% ఆఫ్ ది స్టాఫ్ని తగ్గించామని చెప్పి నేను అడిగితే చెప్పారు వాళ్ళు. వాషింగ్ మిషన్ మనుషులు ఉండరు. అంటే ప్రతిదీ కూడా మీకు ఆటోమేషన్. డ్రైవర్ ఇప్పుడు ఈ రోజున జర్మనీలో 7 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏదైతే ఆటోమొబైల్ ఇండస్ట్రీ జరుగుతుందో, కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందో, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మొత్తం మెకానికల్కి కంప్యూటర్ సైన్స్కి బాగలేదు కదా, మెకానికల్కి బాగుంటుందా, సివిల్కి బాగుంటుందా అంటారా మన అమాయక జనం. ఎవడో యూట్యూబ్లో చెత్త కంప్యూటర్ సైన్స్ పని అయిపోయిందా, దీనికి బాగుందా దానికి బాగుందా అంటారు తెలియక. అదే ఎవడో తలాతోకాలైనడు యూట్యూబ్లో బొర్రలైనడు పెడుతున్న వీడియోస్ ఇవన్నీ. మొత్తం మెకానికల్ అంటే మొత్తం అంతా కూడా ఆటోమేషన్ అయిపోవడం వల్ల ఏది కూడా మనుషులు తయారు చేసే పరిస్థితి లేదు. ఇక్కడ ఆటోమేషన్ వచ్చేసింది. డ్రైవరే లేడు చాలా కార్లకి. జపాన్లో ఆల్రెడీ ఉన్నాయి డ్రైవర్ లేని కార్లు, వస్తాయి కాదు వచ్చినాయి. ఇండియా అలౌ చేయట్లే, మాకు ఎంప్లాయ్మెంట్ పోద్దని. బ్యాటరీస్ కూడా అలాగే అన్నారు, బ్యాటరీస్తో కార్లు నడుస్తాయంటే మొత్తం ఆయిల్ ఇండస్ట్రీ వాళ్ళు, పెట్రోల్ ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేశారు, మీకు గల్ఫ్ కంట్రీస్ ఆపినాయి 30 ఏళ్ళు 40 ఏళ్ళు. ఇంకా ఆపుతాం వాళ్ళ వల్ల అవ్వదు కదా. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇండియాలో స్టార్ట్ అయినాయి కదా. సో అందువల్ల టెక్నాలజీ మీకు పెరగడం వల్ల మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ అవసరమే లేదు. అందువల్ల లో లెవెల్లో ఉన్నటువంటి అందరూ పోతున్నారు. మిగతా ఇండస్ట్రీస్ ఉంటాయని మీరు అనొచ్చు. సివిల్ ఇంజనీరింగ్లో నేను సివిల్ ఇంజనీర్ని, 3D మోడలింగ్ ప్రెస్టేజ్ కంపెనీ వాడు బెంగళూరులో 6 డూప్లెక్స్ ఇల్లు కట్టాడు. ఎవడన్నా బెంగళూరులో ఉంటే దయచేసి ఈ వీడియో విన్నవాళ్ళు వెళ్ళి చూడండి. మనిషితో పని లేదు, మిషన్ వస్తుంది 3 డైమెన్షన్లో 3D ప్రింటింగ్తో. మీరు రెడీ మిక్స్ కాంక్రీట్ వేస్తే కన్స్ట్రక్షన్ చేసేస్తుంది అది. రోజుకొచ్చి యావరేజ్ 1 మీటర్ హైట్ కడుతుంది అది. 10 మీటర్లు మీకు బిల్డింగ్ కావాలి 3 ఫ్లోర్లు కనుకోండి, నెల రోజుల్లో అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కట్టాలంటే ఆ మనుషులను తెచ్చుకోవడం, బతిమలాడుకోవడం, దగ్గరుండి చేయించుకోవడం. నేను యాజ్ సివిల్ ఇంజనీర్గా చెప్తున్నాను, విత్ ఇన్ ద షార్ట్ స్పాన్లో జస్ట్ 3-4 ఇయర్స్లో మీరు చూసి విల్లాస్, మీరు చూసి హై రైజ్ బిల్డింగ్లో 3D ప్రింటింగ్ విత్ హై క్వాలిటీ మీరు చూస్తారు. అంటే అక్కడ సివిల్ ఇంజనీర్స్కి ఉద్యోగాలు, సివిల్ ఇంజనీర్ చదివితే ఉద్యోగాలు ఉంటాయో ఆడికి లేవు. అంటే టెక్నాలజీ పరిగెడుతుంది కాబట్టి, అన్ని చోట్లకి వెళ్ళిపోతుంది కాబట్టి కంప్యూటర్ సైన్స్కి డిమాండ్ లేకపోవడం కాదు. ఇక్కడ టెక్నాలజీకి డిమాండ్ ఉన్నదే టెక్నాలజీ కంటే. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ లాంటి చోట జాబులు పోతున్నాయంటే దేనివల్ల పోతున్నాయి, మళ్ళీ సిఎస్లో ఉన్న టెక్నాలజీ వల్లే పోతున్నాయి. ఈ లాజిక్ని దయచేసి అర్థం చేసుకోవట్లేదు ఎవరును. సిఎస్లో ఉద్యోగాలు పోతున్నాయి కాబట్టి ఇంకో దాంట్లో ఉంటాయా అన్నదానికి ఆన్సర్ లేదు. ఎందుకని సిఎస్లో ఉద్యోగం పోవడానికి రీజన్ సిఎస్ఏ, దానికి అదే శత్రువు. ఇంకా అడ్వాన్స్డ్గా ఆలోచించడం వల్ల అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇంకొక 3-4 ఏళ్లలో మీరు బ్లాక్ చైన్ టెక్నాలజీ చూస్తారు. అసలు కొత్త రెవల్యూషన్ చూస్తారు మీరు. ఇప్పుడు విపరీతమైన రీసెర్చ్ జరుగుతుంది దాంట్లో. అంటే ఇది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు జనవరిలో తీసిన ఎంప్లాయీస్ని మీరు చూస్తే ఇప్పటికీ ఒక్క జనవరి నెలలోనే ఒక్క యూఎస్లోనే 13,000 మందిని తీసేశారండి. పెద్ద పెద్ద కంపెనీస్ అండి. మీరు చూసినట్లయితే మీరు గూగుల్లో తీసేశారండి. బ్లాక్ రాక్ కానీ, నైక్ కానీ, ఇంటెల్ కానీ, సిటీ గ్రూప్ కానీ, ఆల్ఫాబెటా కానీ, మూన్ షాట్ ఎక్స్ ల్యాబ్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి మెటా కంపెనీ, ఇలాంటి అన్ని కంపెనీస్లో కూడా ఈ మ్యాక్సిమం ఈ కంపెనీస్ అన్ని చోట్ల కూడా మీకు ఈ ఉద్యోగాలను ఆల్రెడీ తీసేయడం మొదలుపెట్టారు. జనవరి 1st వీక్ ఈ వీక్లీ బ్లూంబర్గ్ రిపోర్ట్ చదవండి. బ్లూంబర్గ్ రిపోర్ట్ మీరు చదివినట్లయితే ఆటోమేటిక్గా అందులో క్లియర్గా రాయడం జరిగిందండి. ఈ రిపోర్ట్స్ ఏవైతే మీకు ఉన్నాయో ఈ రిపోర్ట్స్లో ఎవ్రీ వీక్ తీసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు కొత్తగా అనౌన్స్ చేసింది ఏం చెప్తుంది మీకు, బ్లాక్ రాక్ కానీ, మీకు ఎందుకు మీ సేల్స్ ఫోర్స్ కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, నెక్స్ట్ ఇయర్లో 2024లో 25% నుంచి 20-25% ఉద్యోగాలు తీసేస్తామని చెప్తున్నారు. వింటే ఇది కొంచెం భయంగానే ఉంటుంది మీకు కూడా. బట్ నేను చెప్పేది ఏంటంటే, దానికి నేను మళ్ళీ కంక్లూడ్ చేయాలి, ఆపేస్తాం లేదో బాధ కదా, పాపం అర్థం కాదు కదా. ఇలా జరుగుతున్నటువంటి ఈతరులు కంప్యూటర్ సైన్స్ డిమాండ్ పోతుంది అన్న విషయం ఎవడ చెప్పినా మీరు దాన్ని నమ్మద్దు. కంప్యూటర్ సైన్స్తో పాటుగా హై మ్యాథమెటికల్ స్కిల్స్ ఎవరైతే ఉంటుందో, హై ఆల్గారిథమ్స్, అప్పుడు చాట్ జీపీటీ మొత్తం వల్ల ఉద్యోగాలు పోయినాయి. చాట్ జీపీటీ కనిపెట్టిన టీంలో ఆ ఉద్యోగం జీతం 3 రెట్లు పెరిగింది కదా.
మీ లాజిక్ అర్థం చేసుకోండి. రోబోటిక్స్ వల్ల ఉద్యోగం పోయింది, కానీ రోబోటిక్స్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీని కనిపెట్టి టీంకి జీతాలు 3 రెట్లు పెరిగినాయి కదా. ఇన్నోవేటివ్గా ఆలోచించేవాడికి, టెక్నాలజీ ఎప్పుడు పరిగెత్తేవాడికి మాత్రం బాగానే ఉంది. బాగానే ఉంటాం కదా, 2-3 రెట్లు పెంచుతున్నారు జీతాలు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. ఇప్పుడు ఐఐటీస్లో కొంతమందికి 1-2 కోట్ల ప్లేస్మెంట్స్ అంటున్నారు కదా. ఇప్పుడు ట్రేడింగ్ ఫర్మ్స్ ఉంటాయి, ఎవ్రీ సెకండ్ కూడా షేర్ మార్కెట్లో ఎంత మారుతో చెప్పేస్తాడు. అంటే ఇంత పరిగెడుతున్నటువంటి యుగంలో కూడా శాలరీస్ లేకపోతే జాబులు పోవడాలు ఎంత లో లెవెల్ అండి. ఎవడైతే ఇవన్నీ ఎంసెట్ కాలేజీల్లోనూ, ఆ కాలేజీల్లోనూ, లోకల్ కాలేజీల్లోనూ, డీమ్డ్ యూనివర్సిటీల్లోనూ, ఈ చెత్త కాలేజీల్లోనూ జాయిన్ అవుతున్నారో వీళ్ళకి అసలు నాలెడ్జే రాదు, స్కిల్లే రాదు. వీడికి ఉద్యోగం పోతుంది అన్న క్వశ్చన్ కాదు. దయచేసి అసలు ఉద్యోగం రాదు. ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ చదివినా కూడా ఉద్యోగం రాదు. ఎవరికైతే స్కిల్ ఉన్నటువంటి అందు గురించి మేము చెప్తున్నాం పేరెంట్స్కి, దయచేసి ఎక్కడ మంచి కాలేజీ వస్తే అక్కడికి ప్రపంచంలో ఎక్కడికైనా పంపండి. మా అబ్బాయిని ముద్దులు ఆడుకుంటాను, మా అబ్బాయిని లేక నేను ఉండలేను, ఈ ఎమోషన్స్ పక్కన పెట్టి ఇండియాలో మంచి కాలేజీ వస్తే పంపండి. స్కిల్ వచ్చే కాలేజీలో బయట దేశాల్లో వస్తే పంపండి. బతకడం కష్టం ఫ్యూచర్లో. టెక్నాలజీ పెరిగిందండి. ఇప్పుడు మ్యాన్ పవర్ అవసరం ఏముందండి మీరు చెప్పండి. చాలా చోట్ల అసలు మ్యాన్ పవర్ అనేది అవసరమే లేని పరిస్థితికి వచ్చేసింది సొసైటీ ఆల్రెడీ. ఇప్పుడు అసలు మీకు అసలు చైనాలో మీరు చూస్తే కొన్ని డెవలప్మెంట్స్, కొన్ని ఎక్విప్మెంట్స్, వాళ్ళ దేశ ఇండస్ట్రీ చూస్తే మీకు అసలు ఫ్యూచర్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. అలాంటి టెక్నాలజీ పెరుగుతున్నటువంటి ఈ తరుణంలో మంచి మ్యాథమెటికల్ స్కిల్స్, మంచి స్కిల్ ఏంటి, బయాలజీ ఉందా, మెడికల్ ఫీల్డ్ ఉందండి మీకు. మెడికల్ ఫీల్డ్లో మొత్తం టెక్నాలజీ వచ్చేసింది. మెడికల్లో ఎవరైతే టెక్నాలజికల్గా అడ్వాన్స్డ్గా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకే జాబులు నిలబడుతున్నాయి. మిగతా వాళ్ళకి అసలు జాబులు నిలబడే పరిస్థితి లేదు. మెడికల్లో కూడా మీకు టెక్నాలజికల్గా మంచి రీసెర్చ్ జరుగుతుంది, చాలా ఎక్కువ రీసెర్చ్ జరుగుతుందండి. మెడికల్ కాంబినేషన్ విత్ టెక్నాలజీ, మెడికల్ కాంబినేషన్ విత్ కంప్యూటర్ సైన్స్, మెడికల్ కాంబినేషన్ విత్ ఆల్గారిథమ్స్ టెక్నాలజీలో విపరీతమైన స్టార్టప్స్ వచ్చి విపరీతంగా టెక్నాలజీ జరుగుతుంది. చక్కగా వెళ్ళొచ్చు. అందువల్ల ఏంటంటే ఇక్కడ మెడికల్ మంచిదా, మెకానికల్ చదివా, మెకానికల్లో టెక్నాలజికల్గా ఉన్నటువంటి 50% మాడ్యూల్స్ అందులో ఉండాలి. వెళ్ళు, తప్పలేదు. అంతే తప్ప సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ పని అయిపోయింది, నేను మెకానికల్ చదువుతాను, ఎలక్ట్రికల్ 40 ఏళ్ల క్రితం చదివిన పుస్తకాలు చదివితే ఉపయోగం లేదు. ఆ సిలబస్లో మార్పులు చాలా వరకు జరగలేదు. కాబట్టి డబుల్ మేజర్స్, మేజర్ మైనర్ కాంబినేషన్స్ అని, లేకపోతే ప్రాజెక్ట్స్ చేయడం అని, ఇంటర్న్షిప్ చేయడం అని, రీసెర్చ్ చేయడం అని, ఇలాంటి ఆపర్చునిటీస్ చిన్న కాలేజీల్లో ఉండవు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా. ఒకప్పుడు వేరు, అర్థం చేసుకోండి. ఒకప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉండేది అంటే, అప్పుడు అసలు ఇంటర్న్షిప్స్ కాన్సెప్టే ఉండేది కాదు, జాబ్స్ కానీ ఇలాంటివి ఉండే కాదు. ఇప్పుడు ఇవన్నీ పెరగడం వల్ల కొంచెం స్కిల్ సెట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో కంప్యూటర్ సైన్స్ తప్పనిసరిగా జాయిన్ అవ్వచ్చు. కాకపోతే అడ్వాన్స్డ్ మాడ్యూల్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీని అందిపుచ్చుకునే విధంగా కానీ మీరు ఎందుకు వెళ్ళినట్లయితే మీరు ఈ నాలెడ్జ్ని మెడికల్లో వాడండి, ఈ నాలెడ్జ్ని ఫైనాన్స్లో వాడండి, మెకానికల్ ఇంజనీరింగ్లో వాడండి, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో వాడండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో వాడండి, లేదా సివిల్ ఇంజనీరింగ్లో వాడండి. అన్నింటికి ఇది కావాలి. అందు గురించి ఇప్పుడు కొత్తగా కంప్యూటర్ సైన్స్ లాంటి డిగ్రీలు చదివి బయాలజీ సైడ్ వెళ్తున్నారు అందరూ. అలాగే మీకు మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళినా కూడా మీకు టెక్నాలజీ అవసరం. కాబట్టి జనరల్గా మీకు అంతా కూడా వరల్డ్ అంతా కూడా టెక్నాలజీ అండ్ ఫైనాన్స్, ఈ రెండుతోనే మీకు వరల్డ్ అనేది నిలబడింది ఈ రోజుని. సో డెఫినెట్గా మీరు ఎలాంటి ఎలక్ట్రికల్ చదవద్దని కాదు, అక్కడ కూడా మీరు టెక్నాలజీని నేర్చుకోమంటున్నాను నేను. కంప్యూటర్ సైన్స్ చదివినంత మాత్రం ఉద్యోగాలు వస్తాయంటే రావు. మీరు చదివినటువంటి స్కిల్ ఏదో ఇప్పుడు ఎవరో రావా యూనివర్సిటీ నుంచి ఎవరో మనకు ఫోన్ వచ్చింది పొద్దున్న, ఏదో కౌన్సిలింగ్ ఏదో మాకు అవసరం అయితే ఆ కాలేజ్ చదివితే ఇంక ఉద్యోగం, ప్రెస్టేజ్ యూనివర్సిటీ చదివానండి, లేకపోతే సవితా యూనివర్సిటీ చదివానండి, ఈ కాలేజ్లో స్కిల్లే రాదు, ఇంకా వాళ్ళకి ఉద్యోగం వస్తా అంటే రాదు. ఎంత ప్యాకేజ్ వస్తాను అడిగాడు, ప్యాకేజ్ అంటే ఉద్యోగం రాదు నీకు అని చెప్పాను. ఇంకా ప్యాకేజ్ కూడా ఏముంది. అందువల్ల ఏంటంటే కొంచెం బెటర్ కాలేజీల్లో దయచేసి చదవండి, పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పండి. చిన్నతనం నుంచి వాళ్ళని మంచి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, తప్పదు. మన భారతదేశంలో మరి ఏం చేస్తాం, మరి మనం ఇక్కడ పుట్టాం కదా, మనకు తప్పదు కదా. సో అందువల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. లే ఆఫ్స్ ఆల్రెడీ ఉన్నాయి. 2024 ఇంకా లే ఆఫ్ చూస్తాం మనం. ఆల్టర్నేటివ్గా రీప్లేస్ చేసేస్తున్నారు, మనుషుల ప్లేస్లో ఇంకొకటి రీప్లేస్ చేస్తున్నారు. రోబోకి ఏముంది, ఛార్జింగ్ పెడితే 24 గంటలు పనిచేస్తుంది. దానికి ఏమో ఆయుసం వస్తుందా మీలాగా నాలాగా ఏంటి? అదేం ఉండదు కదండి దానికి. సో అందుకని వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని లే ఆఫ్స్ భయపడండి, దానికి సిద్ధమై ముందుకెళ్ళండి. భయపడి డిప్రెషన్లోకి వెళ్ళడం వల్ల ఉపయోగం లేదు. భయపడి వదిలేసి వేరే దాంట్లోకి వెళ్తే ఇంకా అసలు పనికిరారు. ఉన్న దాంట్లో బెటర్మెంట్ అవి ముందుకెళ్ళాలి, కానీ మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కొంచెం స్ట్రాంగ్గా, కొంచెం స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకునే విధంగా మంచిగా చదవండి. అలాగే మంచి కాలేజీలో చదివినట్లయితే డెఫినెట్గా ఫ్యూచర్ బాగుంటుంది. దీనికి భయపడవలసిన అవసరం అయితే లేదు. రిసెషన్ అనేది ఎవరు 4 years వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. కానీ టెక్నాలజీలో మార్పుల్ని మీరు గమనించి దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళాలి. ఎవడో సరిగా చదువు లేనోడు, సరిగా తెలియనోడు ఎవడో యూట్యూబ్లో వీడియో పెట్టి అసలు ఏమీ తెలియని అవగాహన లేనోడు అది అయిపోయింది, ఇది అయిపోయింది, ఉద్యోగాలు పోయినాయి అని భయపడుతున్నారు. అలాంటి దానికి భయపడాల్సిన అవసరం అయితే లేదండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్,
ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. 2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886629883.